యోగాను ప్రపంచానికి భారతదేశం పరిచయం చేసిన అద్భుత ఆరోగ్య ప్రక్రియని, యోగా వ్యాయామమే కాదు, సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం ఓ జీవన శైలి అని పలువురు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతిలో విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు అందరికీ కూడా శారీరక యోగాతో పాటు మానసిక యోగాను కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో టెన్షను, ఒత్తిడి, అలజడి, దుఃఖము, అశాంతితో బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రశాంతమైన జీవితాన్ని జీవించటం కోసము మనస్సులో ఎలాంటి ఆలోచనలు తీసుకురావాలి, ఒత్తిడి లేకుండా జీవితాన్ని ఎలా ప్రశాంతంగా గడపాలి అనేది ఈ రాజయోగం ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుతున్నది. ఈరోజు 10th ఇంటర్నేషనల్ యోగా డే ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్లో చేస్తున్నాము. దీంట్లో డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ది ఈవెంట్ పిల్లలతో యోగా ఆసనాస్ చేయించి కాంపిటీషన్స్ పెట్టాము. ఈరోజు మాస్ యోగా చేయించాము. యాజ్ పర్ ది అందరు స్టూడెంట్స్ వచ్చేసి ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే మనకి ప్రోటోకాల్లో వచ్చిన ఎక్సర్సైజెస్ అన్నీ ఫ్రమ్ స్టాండింగ్ టు లయింగ్ డౌన్ పోస్చర్స్ అన్నీ చేయించాము. ఆఫ్టర్ దట్ ఒక ప్రోగ్రామ్స్ పిల్లలకి స్పాట్ యోగా, డ్యాన్స్ యోగా అండ్ యోగా కాంపిటీషన్స్ గ్రూప్ వైజ్ చేయిస్తున్నాము. యోగా అనేది భారతీయ జీవన విధానం అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. యోగా వల్ల మానవులు సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నతనం నుంచే యోగాని అలవాటు చేసుకొని వాళ్ళ జీవన విధానంలో భాగంగా చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అనే ఒక అవేర్నెస్ని స్టూడెంట్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో వీళ్ళకి ఏంటంటే డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే ఇంటర్నెట్ కావచ్చు, మొబైల్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకి ఇప్పుడు ముందు ఉన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ స్కూల్ కరికులంలో చాలా తగ్గిపోయింది. బికాస్ ర్యాంకులు అవ్వచ్చు, మార్కులు, ఎగ్జామ్ కాంపిటీషన్, వాట్ ఎవర్. ఈ యోగా వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. స్పిరిచువల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ను కూడా కంట్రోల్లో చేస్తుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా యోగా ద్వారా ఏకాగ్రత కూడా పెరుగుతుంది మనుషుల్లో. యోగా స్టిమ్యులేట్స్ ది బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఓవరాల్ హెల్త్. యోగా ప్రమోట్స్ ది బెటర్ స్లీప్ అండ్ యోగా ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేసి దాని నేషనల్ లెవెల్లో సెమినార్స్, వర్క్షాప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా. పొద్దున లేచినప్పటి నుంచి మన శరీరాన్ని, మన మనస్సును ఎలా తయారు చేసుకుంటాము, తర్వాత పనిలో మనం చేయబోయే పనిలో మనం ఎంత చక్కగా కాన్సన్ట్రేషన్ తోటి ఆ పని చేయగలుగుతాము, అలాగే మన ఇంట్లో ఉన్న వాళ్ళతోటి, మన చుట్టూ పట్ల ఉన్న వాళ్ళతోటి, మన సంఘంలో మన చుట్టూ ఉన్న ప్రకృతితోటి ఒక రకమైనటువంటి సామరస్యమైనటువంటి సంబంధం ఏర్పరచుకోవటము యోగా యొక్క పరిపూర్ణత్వం. కేవలం ఆసనాలు చేయటంతో ఆపటము యోగా, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఈ పర్పస్ నెరవేరదన్నమాట. అందరిలో కూడా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందరూ మొబైల్స్, టీవీకి అడిక్ట్ అవ్వడం వల్లను, తర్వాత చిన్నపిల్లల్లో కూడా సూసైడ్ టెండెన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. ఈవెన్ మార్క్స్ ఎందుకు తగ్గిపోయాయి అని అడిగినప్పటికీ కూడా చాలా ఎదురు తిరగడం జరుగుతుంది. సో ఎథికల్గా కూడా పిల్లల్లో ఒక బేసిక్ వాల్యూస్ అనేవి మనకు పతంజలి యోగా సూత్రాలు ఫాలో అవ్వడం వల్ల, తర్వాత యమనియమాలు పాటించడం వల్ల వాళ్ళలో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. యోగా చేయటం వల్ల మనకి ఆరోగ్యమే కాకుండా మన జీవనంలో ఒక మంచి క్రమశిక్షణ అనేది కూడా అలవాటు అవుతుంది. దానివల్ల మనము పర్సనల్గా మన పర్సనల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో, సోషల్ లైఫ్లో కూడా మనము ముందుకు వెళ్తాం. యాక్చువల్లీ యోగా అనేది ఒక మోక్ష శాస్త్రం, కానీ ఇప్పుడున్న సమాజానికి యోగా థెరపీ అనేది కూడా చాలా ముఖ్యమైనది.